హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా టెంపుల్ డిజైన్కి కట్ వర్క్ ఇచ్చాను. ఫ్రంట్ వచ్చేసి ఇప్పుడు మనకు ట్రెండ్ అవుతున్న బోట్ నెక్కి ట్రెండ్ అవుతున్న ఈ నెక్ డిజైన్ అనేది ఎలా కట్ చేయాలో ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. చూడండి, మనం ముందుగా కట్ చేసిన బ్లౌజ్ని ఈ విధంగా మెయిన్ పీస్ జాయింట్ చేసి పెట్టాను ఫ్రంట్ టు బ్యాక్కి. ఇప్పుడు మనము బ్యాక్ సైడు నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనం సైజ్ బ్లౌజ్ తీసుకొని నెక్ డీప్ అనేది ఈ విధంగా బ్లౌజ్ వెనకాల మధ్యలో పెట్టేసుకొని నెక్ డీప్ అనేది చూసుకోవాలి. ఎంత వచ్చింది మనకు నెక్ డీప్ అనేది వచ్చేసి 10.5 ఇంచులు, షోల్డర్ అనేది 7.5 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. భుజం వైపు 3.5 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. మనకు నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం క్యాన్వాస్ పేపర్ పైన నెక్ డిజైన్ అనేది డ్రా చేసుకుందాము. చూడండి, మనకు నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ కదా, 4 ఇంచెస్ పెట్టుకుందాము. 1/2 ఇంచ్ చేసి ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకోండి. మనకు నెక్ వచ్చేసి 10.5 ఇంచులకు వచ్చింది కదా, 10.5 ఇంచులకు మార్క్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా కింది వైపు నుంచి మనము 3.5 ఇంచులకు మార్క్ చేసుకుందాము. ఇప్పుడు ఒక బాక్స్ అనేది డ్రా చేసుకుందాము. సరిగా కనిపించట్లేదని మార్కింగ్ చేంజ్ చేశానండి. చూడండి, ఈ విధంగా రౌండ్గా డ్రా చేసుకోండి. బిగినర్స్కి అయితే ఈ కర్వ్ స్కేల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఉక్స్ కానీ థ్రెడ్స్ కానీ పెట్టుకోవడానికి 1/2 ఇంచ్ అనేది కిందికి మార్క్ చేసుకోవాలి. కింది వైపు వచ్చేసి నెక్ వెడల్పు వచ్చేసి నేను 3 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కింద పైన 3 ఇంచులకు మార్క్ చేసుకొని బాక్స్ అనేది డ్రా చేసుకుందాము. ఈ బాక్స్లో మనకు నచ్చిన డిజైన్ అయితే డ్రా చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు కింద కట్ వర్క్ లాగా డ్రా చేస్తాను కదా, ఈ విధంగా 3 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా, మధ్యలో ఒక మార్కింగ్ అనేది పెట్టుకుందాము. మళ్ళీ మధ్యలో ఒక 1/2 ఇంచ్ పైన కానీ ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుందాము. ఆ మార్కింగ్లను కలుపుతూ మనం రౌండ్గా ఇలా చేయితోనే మనము రౌండ్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు 3 ఇంచుల పైనకి ఈ విధంగా పెట్టేసుకొని కొంచెం కొంచెంగా టెంపుల్ డిజైన్ వచ్చేటట్టు మనం పైనకి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము లైనింగ్ క్లాత్ పైన దీన్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా డిజైన్ వచ్చినప్పుడు మనకు లైనింగ్ క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది, అందుకని ఎక్కువ తీసేసుకోండి. చూడండి, లైన్ క్లాత్ మీద ఈ విధంగా పిన్స్ అనేది పెట్టుకొని కదలకుండా చూసుకోండి, లేదంటే ఐరన్ అయినా చేసుకోవచ్చు. అందరి దగ్గర ఐరన్ బాక్స్ అనేది ఉండదు కదా, అందుకని చూపిస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు పిన్స్ పెట్టుకున్నాం కదా, దానిపైనుంచి మొత్తం అంతా కూడా కుట్టేసుకోవాలి. ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత 1/2 ఇంచ్ మార్కింగ్తో మనము ఈ విధంగా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకొని మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసి కుట్టుకుందామండి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని మిడిల్లో ఒక టక్స్ అనేది పెట్టుకుందాము. మనకు మధ్యలో రావడానికి ఈ విధంగా టక్స్ అనేది పెట్టుకోవాలి. పై వైపున ఒక టక్స్, కింది వైపున కూడా టక్స్ పెట్టేసుకుందాము. ఇలా టక్స్ పెట్టేసుకొని మనము మధ్యలో స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకుంటే మనకు నెక్ అనేది సైడ్కు వెళ్ళకుండా మధ్యలోకి వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత మనం పిన్స్ అనేది పెట్టుకోవాలి. మనకు అటు ఇటు కదలకుండా ఉంటుంది.
విధంగా పిన్స్ అనేది పెట్టేసుకొని మనం ఇప్పుడు నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. మనము కొంచెం చిన్న కుట్టు అనేది పెట్టుకొని మనము నెక్ అనేది కుట్టుకుందాము. చూడండి మధ్యలో మనకు థ్రెడ్స్ నేను థ్రెడ్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను. అందుకని అక్కడ ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకొని ఆ మార్కింగ్ పైన మనం కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి మనం కట్స్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం నిదానంగా చూసుకుంటూ మనము షేప్ అనేది కరెక్ట్‌గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ అనేది కరెక్ట్‌గా స్టిచ్ చేసుకుంటే మన లుక్ కూడా చాలా బాగుంటుంది. చూడండి మొత్తం అంతా కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా పిన్స్ అనేది తీసేసి మనం కట్ చేసుకుందాము నెక్ షేప్ అనేది. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మధ్య మధ్యలో ఇలా టక్స్ అనేది పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. చూడండి ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత మనం ఉల్టా తీసుకోవాలి. చూడండి మనకు థ్రెడ్స్ పెట్టే దగ్గర ఉల్టా సరిగా రాదు. అప్పుడు మనం ఒక స్పూన్‌తో గానీ లేదంటే స్క్రూ డ్రైవర్‌తో గానీ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చూడండి నెక్ షేప్ అనేది ఈ విధంగా వచ్చింది. మనం పైనుంచి ఒక కుట్టు అయినా వేసుకోవచ్చు, లేదంటే ఐరన్ అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ కుట్టు అనేది వేస్తున్నాను. చూడండి మనకు బ్యాక్ సైడ్ నెక్ డిజైన్ అనేది వచ్చింది. మనం ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ డిజైన్ అనేది ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. చూడండి క్యాన్వాస్ పేపర్ తీసుకొని మనము నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచులకు పెట్టుకున్నాం కదా బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కూడా 4 ఇంచులకు పెట్టేసుకుందాము. ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది మనము ఖర్చు పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము నెక్ డీప్ అనేది 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము. అదే 4 ఇంచెస్ మనం కింద కూడా మార్కింగ్ చేసుకొని బాక్స్ అనేది డ్రా చేసుకుందాము. ఈ బాక్స్లో మనకు నచ్చిన డిజైన్ అయితే మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ 1/2 ఇంచ్ మార్కింగ్తో ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా కర్వ్ స్కేల్ తీసుకొని ఇప్పుడు మార్కింగ్ అనేది చేసుకుందాము. మీ దగ్గర కర్వ్ స్కేల్ లేకపోతే ఏదైనా మూత పెట్టి కూడా కర్వ్ స్కేల్ అనేది కర్వ్ అనేది గీసుకోవచ్చు. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా 2 కర్వులు ఇచ్చుకొని చేయితోని ఈ విధంగా మనము షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా మనం కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ పీస్పై స్టిక్ చేసుకోవాలి. ఈ విధమైన నెక్ డిజైన్స్కి మనము లైనింగ్ అనేది ఎక్కువగా తీసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని మనం కదలకుండా కుట్టు అనేది వేసుకుందాము. ఇలా కుట్టుకున్న తర్వాత మనము 1/2 ఇంచ్ మార్జిన్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత మధ్యలో ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ వైపు ఈ విధంగా మధ్యలో ఒక టక్స్, కింది వైపు ఒక టక్స్, పైన వైపు ఒక టక్స్ పెట్టేసుకొని మనము స్ట్రైట్గా వచ్చేటట్టు లైన్ అనేది గీసుకుందాము. చూడండి ఈ విధంగా పిన్స్ పెట్టేసుకొని మనము నెక్ పైనుంచి మనము కుట్టు అనేది వేసుకుందాము.
ఇలా కుట్టుకున్న తర్వాత మనం పిన్స్ తీసేసి కట్ చేసుకుందామండి. ఒక పావు ఇంచు ఉండేలా చూసి కట్ చేసుకోవాలి. అలా అయితేనే మనకు డిజైన్ అనేది కరెక్ట్‌గా కనిపిస్తుంది. ఎక్కువ ఖర్చు అనేది పెట్టుకోవద్దు. ఈ విధంగా మళ్ళీ టక్స్ అనేది ఇచ్చుకొని మనము ఉల్టా తీసేసుకుందాము. ఇప్పుడు మొత్తం అంతా ఉల్టా తీసుకున్నాం కదా! ఇప్పుడు దానిపై నుంచి కుట్టు అనేది వేసుకుందాము. మనకు ఫ్రంట్ నెక్ కూడా రెడీ అయిపోయిందండి. నేను ఓన్లీ నెక్సే చూపించాను ఇందులో. తర్వాత ఫ్రంట్ పార్ట్‌కి ప్రిన్స్ కట్ అనేది పెట్టేసి ఉక్స్ పట్టి, కాజా పట్టి అనేది కుడతానండి. ఈ వీడియోలో మాత్రం నేను నెక్స్ ఏ విధంగా కట్ చేయాలి, స్టిచ్ చేయాలో చూపించాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.